హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లతో పాటుగా డీఏ, డీఆర్ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో మార్చి నెల ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన మార్పులకు నివేదికగా నిలవబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెల అంటే ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం లెక్కలు సరిచూసుకోవటంలో నిమగ్నమై ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం పేరోల్ ప్రక్రియలో అనేక విప్లవాత్మక మార్పులను మరియు అప్డేట్లను అయితే ప్రవేశపెట్టింది. ప్రతి నెల కూడా తమ కష్టార్జితమైన జీతాలు మరియు పదవీ విరమణ తర్వాత వచ్చేటటువంటి పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూసే సిబ్బందికి ఈ నెలలో జీతాల చెల్లింపు ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంతర్గత మార్పుల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం అనేది చాలా అవసరము. ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించిన సాలరీ బిల్లులను ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా కంప్యూటర్ సిస్టంలో సజావుగా అప్లోడ్ చేయాలంటే దానికి పునాది లాంటి ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేటటువంటి ప్రాథమిక పనులను పూర్తి చేయటం అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సో, ఈ పనులను సకాలంలో పూర్తి చేయకపోతే జీతాల బిల్లులు సాఫ్ట్‌వేర్‌లో ముందుకు వెళ్ళవు. తద్వారా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత అధికారిక సమాచారం ప్రకారం మార్చి నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ విండోను ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఎనేబుల్ చేసింది. అంటే ఉద్యోగుల జీతాల గణన మరియు బిల్లుల తయారీకి మార్గం అధికారికంగా సుగమమైంది. అయితే ఈసారి ప్రక్రియలో ప్రభుత్వం ఒక కొత్త మరియు కఠినమైన నిబంధనను జోడించింది. అదేంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల మాడ్యూల్స్‌ను 100కు 100% పూర్తి చేయాలి. గతంలో కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ఉద్యోగుల విరాళాలు లేదా వారి యొక్క వ్యక్తిగత డేటా నమోదులో తరచూ కొన్ని సాంకేతిక ఇబ్బందులు మరియు లోపాలు ఉండటంతో ఇప్పుడు వారి సమాచారాన్ని పూర్తిగా అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. మరి దీనివల్ల ఎంటీఎస్ మరియు కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్న అన్ని శాఖల్లోని డీఓలు వెంటనే ఈ మాడ్యూల్స్‌ను పూర్తి చేసి, ఆ వివరాలను సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ గారికి పంపి, వారి చేత అప్రూవల్ చేయించుకోవడం తప్పనిసరి. ఈ అప్రూవల్ ప్రక్రియ విజయవంతంగా ముగిస్తేనే మార్చి నెల సాలరీ బిల్లులను సబ్మిట్ చేయడానికి వీలు కలుగుతుంది. లేదంటే ఆయా శాఖల ఉద్యోగుల జీతాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. సాంకేతిక పరంగా గమనిస్తే ఈ పేరోల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం కేటాయించిన సమయం చాలా తక్కువగా ఉంది. మార్చి 21వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు మాత్రమే ఈ రెగ్యులర్ పేరోల్ విండో అందుబాటులో ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు కేవలం ఈ 7 రోజుల వ్యవధిలోనే తమ ఉద్యోగుల బిల్లులను ట్రెజరీకి పంపాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా సర్వర్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలైతే వెలువడ్డాయి. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే మార్చి నెల నుండి కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ఉద్యోగుల జీతాలను కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే నిధి పోర్టల్‌లోని హెర్బ్ పేరోల్ ద్వారానే చెల్లించాలి అని చెప్పి నిర్ణయించారు. మరి దీనివల్ల కూడా చెల్లింపుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా రికార్డుల నిర్వహణ ప్రభుత్వానికి చాలా సులభతరం అవుతుంది. ఇక ఉద్యోగులందరూ కూడా ఎంతో కాలంగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి అత్యంత సంతోషకరమైన వార్త ఏమిటంటే రిటైర్మెంట్ వయసు పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్యూస్, కార్పొరేషన్స్ మరియు గురుకుల సొసైటీలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. ఇప్పటివరకు వీరికి పదవీ విరమణ వయసు కేవలం 60 ఏళ్లుగా మాత్రమే ఉండగా
ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా దీన్ని 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు మరో 2 సంవత్సరాల పాటు సర్వీస్‌లో కొనసాగి ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుంది. ఈ వయోపరిమితి పెంపుకు సంబంధించిన అధికారిక జీవో అతి త్వరలోనే విడుదల కానుంది. దీనివల్ల తమ సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ 2 ఏళ్ల పొడిగింపు ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందని, వారికి అనుభవం సంస్థల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు కూడా ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందజేస్తూ జీఓఎంఎస్ నంబర్ 63ని విడుదల చేసింది. అక్టోబర్ 2025 నాటి ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్లకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఎన్ఎస్ రిలీఫ్ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మొత్తం 3.64% మేర డీఆర్ పెంచడం జరిగింది. దీనివల్ల గతంలో ఉన్న 33.67% డీఏ ఇప్పుడు ఏకంగా 37.31%కి చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పెరిగిన డీఆర్ వల్ల సుమారు 21 నెలల కాలానికి అంటే జనవరి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు సంబంధించిన బకాయిలు పెన్షనర్ల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 4 విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా 100% మొత్తాన్ని కూడా వచ్చే ఏప్రిల్ లేదా ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారు. మిగిలిన 90% మొత్తాన్ని ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో 3 సమాన వాయిదాల్లో చెల్లించడం జరుగుతుంది. ఒక ఉదాహరణ ద్వారా వివరంగా పరిశీలిస్తే ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ అనేది రూ. 52,255 అనుకుంటే పెరిగిన 3.64% డీఆర్ వల్ల అతనికి సుమారు నెలకు 10% అదనంగా అంటే రూ. 1,902 అదనంగా లభిస్తుంది. 21 నెలల కాలానికి లెక్క కడితే అతనికి మొత్తము రూ. 39,942 బకాయిలుగా రావాల్సి ఉంటుంది. ఇందులో మొదటి విడతగా 10% అనుకుంటే సుమారు ఈ ఏప్రిల్ నెలలో రూ. 3,994 ప్రభుత్వం అనేది చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని పైన పేర్కొన్న 3 విడతల్లో అంటే రూ. 11,983 చొప్పున 3 విడతల్లో అయితే అందజేస్తుంది. అంటే మనకి ఆగస్టు, అక్టోబర్, ఫిబ్రవరిలలో. ఇదే సూత్రం ఉద్యోగుల డీఏ బకాయిలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది రూ. 29,200 అనుకుంటే అతనికి 10% విడతగా రూ. 2,232 లభిస్తుంది. అదే రూ. 96,000 బేసిక్, రూ. 76,600 బేసిక్ పే ఉన్న వారికైతే రూ. 5,855 లభిస్తుంది. మొదటి విడత 10% డీఏ అమౌంట్. ఈ విధంగా పెరిగిన డీఆర్ మరియు డీఏడీఆర్ల వల్ల ప్రతి ఒక్కరికి కూడా వారి బేసిక్ పే ఆధారంగా రూ. 1,000 ఆర్థిక ప్రయోజనం అనేది చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు కొండంత అండగా నిలుస్తాయని చెప్పేసి, అలాగే పెరుగుతున్న ధరల దృష్ట్యా వారి కొనుగోలు శక్తిని పెంచుతాయని భావిస్తూ ఉన్నారు. ప్రతి పెన్షనర్ మరియు ఉద్యోగి తమ ట్రెజరీ ఐడీ ద్వారానే ఆన్‌లైన్ పోర్టల్‌లో తమకు రావాల్సిన ఖచ్చితమైన బకాయి మొత్తాన్ని తనిఖీ చేసుకోవచ్చు. మొత్తానికి మార్చి నెల జీతాల ప్రక్రియ అనేది వేగవంతం కావడం మరియు రిటైర్మెంట్ వయసు పెంపు, డీఆర్ బకాయిల విడుదల వంటి వరుస శుభవార్తలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వం చేస్తున్న ఈ మేలు పట్ల మీ అభిప్రాయాన్ని మరియు మీ యొక్క సంతోషాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.